కూడా మార్చి వచ్చాను సార్. ఇష్యూ ఎందుకని సార్ రండి సార్ కూర్చోండి. రాయండి చూద్దా స్టేషన్ హౌస్ ఆఫీసర్. అయినా మీరు ఇదంతా లేకుండా జిరాక్స్ షాప్ కిందకి వెళ్ళారు. హెచ్ఆర్ లెటర్ జిరాక్స్ సార్. కస్టమర్ సార్. సార్ చెప్పండి సార్ ప్లీజ్ సార్. రాయండి. వాచ్ నిజంగా కాస్ట్లీదేనా? కాస్ట్లీ సార్. క్యాష్ ఎంత పోయింది? 2 లక్షలు పోయింది సార్. 2.5 రాయండి. అమ్మ నా కొడుక. 2.20 రాయండి. అలాగే సార్. అదే శివరాత్రి రోజు దొంగతనం జరిగింది దాని గురించి. పట్టుకుందాం. వెళ్ళిపోతాం సార్ సార్ నా ఏయ్, మాట వినండి సార్. మాట్లాడబాక. పిల్లల జీవితాలతో ఆడుకోవడానికి నీకు సిగ్గులేదు? నీకు మాటలు లేవు, మాట లేదంతే. సార్ నాకు కొంచెం ఏదో సల్టరీగా ఉంది, నేను బయట వెయిట్ చేస్తాను. ఫ్యాన్ తిరుగుతూనే ఉంది. ఐ టేక్ 1 minute సార్. టేక్ 2 minutes సార్. సార్ వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. బై. సొనాటా వాచ్ సారీ బాస్. సార్ 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 వాడు వెళ్ళిపోయాడు సార్. నా పరిస్థితి ఏంటి సార్? ఏంటి? వాట్ ద ఫక్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? అవ్ సార్ కూర్చో. అవ్ నారాయణ సార్, వీడేనా క్యాండిడేట్? సార్ ఇడే సార్. క్యాండిడేట్ సార్. సరిపోతాడంటవా? సరిపోతాడు సార్. बिल्कुल निगलेक्ट नहीं करना चाहिए. मैं आपका ब्लड कोलेस्ट्रॉल चेक करना चाहता हूँ. नेक्स्ट सैटरडे आ जाइए. Oh no, not Saturday, doctor. Saturday मेरी किसी पार्टी है. फ्रांकी नहीं हो सकता. ఓయ్ ఏంటి ఇందాక నుంచి ఏదోలా ఉన్నావు? మూవీ నచ్చట్లేదా? మా బాస్ని వాళ్ళ అరెస్ట్ చేశారు పోలీసులు. అయ్యో ఎందుకు? ఏదో బ్లాక్ మనీ కేసు అంట. అయినా నీకెందుకు టెన్షన్? మరి రేపటి నుంచి అన్ని నేనే కదా చూసుకోవాలి. లిసన్, దిస్ ఇస్ ద ఛాన్స్ భాస్కర్. కార్పొరేట్ లాడర్ ఫాస్ట్ గా ఎక్కేయచ్చు. నీ ఎక్స్పీరియన్స్ తో బెంగళూరులో ఫాస్ట్ గా సెటిల్ అవ్వచ్చు. ఫాస్ట్ గా ఇల్లు, ఫాస్ట్ అన్ని గా పెళ్లి. ఫాస్ట్గా చేయాలా? స్లోగా చేద్దాం. ఇలా పాప్కార్న్ తింటున్నట్టు. ఇలా నిన్ను తింటున్నట్టు. हो सकता है ना, इसलिए. ये बाबू मोशाय, ऐसा भालो भाषा भालो ना है. इतना प्यार अच्छा नहीं. बाबू मोशाय, मैं आपको चेक कर सकता हूँ. मुझे क्या? सही ఉంచు. వాట్ ఇస్ దిస్? నో భాస్కర్. आपको पैसा लेना पड़ता है, फिर मूवी देखना है और मजा करना है. పౌరుషం వచ్చేస్తుంది ఒక మాట అనేసరికి నువ్వు మాత్రం ఆయన అనొచ్చా? అసలు మీరు నేను మాట్లాడుకుంటుంటే ఆయన ఎందుకండి మధ్యలో రావడం? నా మొగుడు కాబట్టి వస్తాడు. నేనేం చెప్తున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? ఇంట్లో రాకుండా బయట వాళ్ళు వస్తారా? అది కాదండి. మీరు ఆగండి. మీ ఆయన అంటే ఇంట్లో ఉండడు, మంచి చెడ్డ పట్టించుకోడు. ఇదిగో ఇలా పొద్దుగా వస్తే ఏం తెలుస్తుంది? మీరు ఆగండి. అసలు నా మొగుడు గురించి మాట్లాడడం ఏంటంటే నేనేమన్నాను? చెత్త ఇక్కడ వేయకండి, లోపలికి నువ్వు వస్తాను. చూసావా? నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు చాలా సార్లు చూసే చెప్తున్నాను. ఇప్పుడు చూడలేదు కదా? ఏమైనా మైండ్ ఉండే మాట్లాడుతున్నారా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడావనుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నువ్వు కంప్లైంట్ ఇవ్వలేవు, నేను లాయర్ని. నిన్ను నీ మొగుడిని బయటికి రానికుండా కేసులు పెట్టించగలను. అసలు పోరంబొక్కు స్థలంలో ఇల్లు కట్టేసి లెవెల్ కొడుతున్నారేంటి? ఏంటి గొడవ? ఎవరు లెవెల్ కొట్టేది? ఏంటి? ఎవరు కట్టారు? ఎవరు కట్టింది పొలంపక్క స్థలంలో? మీరు ఆగండి. అడుగుతూ వెళ్ళిపోతున్నావే చెప్పు. ఏయ్, తల్లి. పెద్ద తయారయ్యారు మొగుడు పిల్లలు. అలా రోడ్ల మీద పడి అరుచుకుంటారండి అసహ్యంగా. నీకు అసహ్యంగానే ఉంటుంది. ఎప్పుడైనా ఇంటి గురించి పట్టించుకుంటే తెలుస్తుంది. నేను పట్టించుకోవడం ఏంటి? అయినా నామ చేస్తావేంటి? ఏం పట్టించుకున్నావు? ఊరికే తెరగా కట్నం వచ్చింది కదా అని పెళ్లి చేసుకున్నావు. ఆ స్కూల్ ఫీజు ఎవరు కడుతున్నాడు? నీ బాబు గడి ఇచ్చిన కట్టిన డబ్బులు కడుతున్నానా? నీ కాలేజ్ ఫీజు ఎవరు కడుతున్నాడు? నేను ఎవరు చదివిస్తున్నాడు? నువ్వేమైనా ఉద్యోగం చేస్తున్నావా? నేను పెళ్లికి ముందే నిన్ను మా నాన్ని కలిపి అడిగాను. నేను లా చదువుకోవాలి, డబ్బులు కావాలని. ఆయనేమో చదివించే స్తోమత లేదు, 5 అమ్మాయిలని తప్పించుకున్నాడు. నువ్వెందుకు కప్పుకున్నావు? అలా ఒప్పుకున్నందుకేగా నువ్వు అడిగినప్పుడు అలా కట్టలేక చేస్తున్నాను. ఆహా, ఎప్పుడు కట్టావు? మీ షాప్ ఓనర్ ని మీ నాన్నని చెప్పి కట్నం కోసం మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. అది తెలిసి నేను చీటింగ్ కేసు పెడతానంటే వేరే దారి లెక్క కట్టావు. అంతేగాని నీకోసం చేశాను. నా కోసం, నా కెరియర్ కోసం అని నంగనచ్చి కబుర్లు చెప్పక భాస్కర్. నా కెరీరే ముఖ్యం అనుకున్నప్పుడు పిల్లలు అప్పుడే వద్దంటే విన్నావా? ఆహా, అది కూడా నా తప్పే అంటావు. నీది కాక పెద్ద చెప్పొచ్చాడు. ప్రెగ్నెన్సీ వల్ల 2 ఏళ్ళు ఆగుండకపోతే ఈ పాటికి నా కోర్స్ అయిపోయి మంచి సంపాదన మొదలై ఉండేది. నీలా బుద్ధ విగ్రహంలో అదే షాప్ లో చాలీ చాలని జీతంతో పడుండకుండా. నువ్వు తింటుంది ఉంటుంది ఆ చాలీ చాలని జీతంతోనే, అది గుర్తుంచుకో. ఎప్పుడు చూడు డబ్బులు వదిలేసిపోతే పేడ వదిలిపోతాయి కర్మ.
2 రోజుల్లో నేను ఫీజు కట్టకపోతే ఫైనల్ ఎగ్జామ్స్ రాయనవరు. ఈ ఒక్క సెమిస్టర్ అయిపోతే నేను చూసుకుంటాను. నా దగ్గర డబ్బులు లేవు. నాకు కావాలి భాస్కర్. నువ్వు ఎలా రెడీ చేస్తావో నాకు అనవసరం. నేను ఎగ్జామ్ రాయాలి. లేకపోతే ఏంటి మళ్ళీ బెదిరిస్తున్నావా? నువ్వేమని అనుకో భాస్కర్. ఎల్లుండికి ఫీజు కట్టకపోతే విడాకుల భరణమే కాదు, అంతకుమించి చాలా చేయొచ్చు. జస్ట్ ఒక్క కంప్లైంట్ ఇస్తే చాలు, అంతా వాళ్లే చూసుకుంటారు. ఈ లానే రేపు నా ఫ్యూచర్ భాస్కర్. ఇంత కష్టపడి చదివి ఇప్పుడు నువ్వు దానికి అడ్డుపడతానంటే నేను వదలను. అనవసరంగా గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకు. ఏంటన్నా స్టేషన్ నుంచి తొందరగానే పంపిస్తుంటున్నాం. ఇదిగో అన్నా, ఏమైంది? హలో గురుగారు, ఏంటి మాట్లాడరేంటి? కొంపదీసి పోలీస్ స్టేషన్లో ఏమైనా? అదొక్కటే జరగల. నువ్వు చేసిన ఘనకార్యానికి రేపో మాపో ఆ కార్యక్రమం కూడా పెడతారు. నేను ఒక్కనే చేశానేంటి? ఇద్దరం కలిసే కదా అనుకున్నాం. నేను ఏది చేసినా ఓ పద్ధతిగా పెద్దోళ్ళతో చేస్తాను. నీలాగా కకృతిపడి పోయి స్టూడెంట్ కుర్రలతో పెట్టుకోను. ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ కాఫీ కప్పులు అందిస్తుంది ఎవరు? నేను. పేపర్ లీక్ చేసిందేమో నువ్వు. అన్నాడు. అలా చేస్తాడని నాకేం తెలుసు అన్నా. సరే సారీ, ఇంకెప్పుడు ఇలా చేయను. స్టూడెంట్స్కి పేపర్లు అమ్మను, సరేనా అన్నా? కాదు, నాకు కొంచెం డబ్బులు కావాలి. ఈ రోజు నుంచి నువ్వే కదా నాకు డబ్బులు ఇవ్వాలి. అదేంటి? కస్టమరు కదా. అన్నా ఎక్స్క్యూజ్ మీ, జిరాక్సా? షాపులో పనికి. ఇంతమంది ఎందుకు? నేను ఉన్నాను కదా. నువ్వు ఉంటే నేను ఎట్టా ఉంటానని భయం వేసి కుర్రోని పెట్టుకున్నా. కాదు, నువ్వేదో పత్తిలో మాడతావేంటి? ఇద్దరం పత్తిత్తులవే. పత్తి రాసుకుంటే ఏమైద్దో ఎందుకులే. టేయ్, నువ్వు వెళ్ళి చీపురు తీసుకు చిమ్ము. చెత్త ఎక్కువైపోయింది. అలా అయితే నాకు రావాల్సిన మొత్తం జీతం ఇవ్వు, అప్పుడు వెళ్తాను. ఏముంది ఇవ్వడానికి? కాగితాలు కట్ట. కావాలంటే ఆ బుల్లెట్ ఎత్తుకెళ్ళు. పోలీసులను డైరెక్ట్ ఇంటికి పంపిస్తా. అన్నా చీపురు కనిపించలేదన్నా, ఎక్కడ పెట్టు? నీ తాళాలు ఇచ్చెళ్ళు. హలో భాస్కర్ చెప్పు. అది ఆ రోజు నువ్వు హౌస్ ప్లాన్ గీసావు కదా, అవును. అదే రోజు నేను నీకు మనీ ఇచ్చాను. ఓకే. మనీ ఏమైనా అవసరమా? మనీ ఎందుకు అడుగుతాను? మరి ఆ రోజు నువ్వు హౌస్ ప్లాన్ బాగా గీసావు, అది చెప్పడం మర్చిపోయాను. బాగా గీసావు. ఇప్పుడు చెప్తున్నాడు చూడు. రేపు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా. మామ్ పిలుస్తుంది, నేను మళ్ళీ చేస్తా. బాయ్. ఓకే బాయ్. రే, ఆన్లైన్ ట్రప్ పునికింతాలు చీమలు కొడతాయి, వెళ్ళరా. రే ఏంటి ఏమైంది? అమ్మ బ్యాట్ ఫ్రీగా వచ్చి బూస్ట్ కొనలేదు. సర్లే, మనం కొనుక్కుందామే. డబ్బులు వచ్చే మార్గం చూడు. ఫీజు కట్టడానికి రేపే లాస్ట్ డేట్, గుర్తుందిగా? భాస్కర్, భాస్కర్ ఇది నా లాస్ట్ సెమ్. మా బ్యాచ్లో నేను టాప్ 5లో ఉన్నాను కాబట్టి ఈ సెమ్ ఎండింగ్కి సిటీలో దీక్షితులు గారని సీనియర్ క్రిమినల్ లాయర్, ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరుతాను. శాలరీ కూడా వస్తుంది బానే, మెల్లగా ప్రాక్టీస్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ ఒక్క 2 months కష్టపడితే లైఫ్ సెట్ అయిపోతుంది. నువ్వు కూడా ఎందులో ఇంట్రెస్ట్ ఉందో చెప్తే ఆ సైడ్ మంచి జాబ్ కోసం ట్రై చేద్దాం. జిరాక్స్ షాప్లో ఎంతకాలం? రే టిప్పు కూడా పెట్టా. నేను డబ్బులు కడతాకైనా చదువుకోలేదు. ఆవిడ గారు నాకు పని చూసి పెడుతుందంట. భయపడే కదా ఫీజు కట్టింది. జాలిపడి.
షీ సెల్ఫిష్ అంజు. అంత కష్టపడి డబ్బులు కడతానా? ఒక థ్యాంక్స్ అని చెప్పిందా? పైగా ఎదవలా చూస్తుంది. కట్టినోడు కట్టపోయినోటే. ఎందుకనే నేను సంజుతో వెళ్ళిపోదాం అనేది. ఎందుకంటే సంజు అనుకో, నేను చిన్న పని చేసిన తను ఎంతో లక్కీ అని ఫీల్ అయిపోతుంది. నేను 2 ఇస్తే తను 2 ఇస్తుంది. నేను 4 ఇస్తే తను 4 ఇస్తుంది. నేనేం ఇవ్వలేదంటే ఓ ముద్దిస్తుంది. సాఫ్ట్వేర్ లోన్ కూడా తీసుకొస్తుంది. పెప్టే ఆవిడ గారు 2 నెలల్లో సెటిల్ అవుతానందుగా. చూద్దాం. టుంబ్రీ లాయర్. మనకు మాత్రం అంజు సంజు వీళ్ళిద్దరు చాలు. ఏమంటాం? చియర్స్ మై ఫ్రెండ్. అటు పెమ్మట ఆలింగడు బంగారు లేడికై అడవికి బయలుదేరను. అక్కడ నుంచి కుంటూ రావణాసుడొచ్చను, అడవికి వచ్చాను. రావణాసుడు వచ్చాడు. నీ అవ్వ మామూలుగా లేదే నీ అవ్వారం. నాకు టైర్ ఇచ్చావు కదక్క. సెట్ నేను ఇంటికన్నా టింబర్ డిపోలో పని దొరికిందే. నెలకు 10 ట్రిప్పులు వేసినా కానీ దొరకని జీతం. అట్టా చూస్తావేందే? ఇగో స్వీట్లు, కొంచెం డబ్బులు.